स्वागतम सुस्वागतम విద్యావేత్తలై మేధావులై ప్రపంచంలో పేరు భారతదేశంలోని కేరళ తర్వాత మన భారతదేశం విద్యలో ప్రథమ స్థానంలో కావాలని మన ప్రియత ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టారు. తప్పకుండా మీకు అన్ని రకాల సహాయం చేయడానికి పాఠ్య పుస్తకాలు కూడా ఎన్నలేని విధిగా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్స్ కూడా పుస్తకాలు ఇవ్వడం. పుస్తకాలు ఇచ్చారా? పుస్తకాలు ఇచ్చారా? నోట్బుక్స్ ఇచ్చారా? ఇచ్చారా? పుస్తకాలు కానీ నోట్బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ అంటే 10th వరకు ఇస్తున్న గతంలో ఇంటర్మీడియట్ కూడా ఇటువంటి ఆలోచిస్తేనే విద్యాశాఖ మంత్రులు అది కూడా మీకు అందజేశారు. మీకు అన్ని వేళలా మంచి జరగాలి. ఈ హై స్కూల్కి ఈ కాలేజీకి మంచి పేరు కావాలని మీరందరూ కూడా ఉపాధి ఐక్యమైనటువంటి మనం ఈ సంవత్సరం ఉన్నాం. మనది బడి మన స్కూల్ అంటూ ఆలోచన కలగాలని మీ పిల్లలుగా తీసుకొస్తారని మీ బిడ్డగా భావించి ఈ పిల్లలందరూ కూడా ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ రోజు మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కల్చరల్ ప్రోగ్రాం చూపించినప్పుడు అన్ని రంగాల్లో కూడా కల్చరల్ ప్రోగ్రాంలో కూడా మన ప్రదర్శన రావాలా. అలాగనే స్కిల్లో కూడా బ్యాడ్మింటన్ ఆడేది కానీ కబడ్డీ ఆడేది కానీ ఖోఖో ఆడేది కానీ ఇలాంటి దానికి కూడా మీరు ముందుండాలి. ఒక చదువుతో పాటు కాదు, ఇది కూడా ఒక పక్క నేర్చుకుని మన యొక్క ఆదేశానికి సంతోషానికి విలాసం బోధనించి చదవడం కాదు 1 hour 2 hours మీరు విశ్రాంతి పిల్లలకి దాంట్లో నైపుణ్యం కావాలి. ఎక్కడ పోతే
మన కాన్స్టిట్యూన్సీ పలా పిల్లలు పోయి ప్రయత్నించారు కాబట్టి పేపర్లు వేశారు. అదేదో ప్రైజ్ తీసుకుంటున్నాం, పేపర్లు వేశారు. ఏంటన్నది మొన్న ఐదో ఒలింపిక్స్ లో మొన్నేదో ఇచ్చారు పతిత పావన ఆ పాట ఈ సినిమా పాట ఆట కాదని, ఆ పాట వింటే నిద్రపోయేవాడు వేయాల. కోటి పాట పడే మనోళ్ళు విజయే లేపటి దండ దండా ऊंचा रहे हमारा, దండా ऊंचा रहे हमारा. ఉద్ధృత పాడే పాట ఏది మన నాయకుల కోసం పాట మా రచించాడు. ఆ పాట అంతా నాయకుతారు. ఈరోజు ప్రత్యేకించి అలాంటి పాటలే పాడాలా. అంతే మాత్రం రఘుపతి రాఘవ, ఈ రఘుపతి రాఘవ అంతే మాత్రం ఇది విజయకృష్ణ పాట మేము చదువుకున్న వీలు కాదు. మేము చదువుకున్న రోజుల్లో స్వతంత్రంగా చూస్తే ఇప్పుడు మనం వీధి పెట్టుకుంటున్నాం. ఎదుర్చుకుని వీధికి తిరిగి వాళ్ళం. వీధికి జెండా పెట్టుకొని ఆ రోజుల్లో నేను చెప్పేది 1960లో, ఆ రోజుల్లో అంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల ముందుగా వీధుల్లో పాట పాడకపోతే ఆనందం పాట అలా తయారు చేపిస్తాను. పాట పాడించాలా, చెప్పాలి పిల్లలకి. అయిపోయిన గురించి విధితో పాటు స్కిల్ కూడా కావాలి. కాబట్టి ఈరోజు పేద పిల్లల కోసం మన తల్లిదండ్రులు మిమ్మల్ని నేను వదిలిపెట్టారు. మీరు తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులే కాదు, మీరు తల్లిదండ్రులు బాగా వివిధ ప్రాంతాల నుంచి చేస్తారు. ఒక మన కేపుడు మనమే కాదు, వివిధ ప్రాంతాల నుంచి చేస్తారు. ఇక్కడ ఎన్ని గురుకుల పాఠశాలన్నీ కూడా ఆ పాఠశాలకు చేరినప్పుడు తల్లిదండ్రులకు చేరిన తర్వాత మంచి భోజనం కానీ, మంచి వసతి కానీ, టాయిలెట్స్ కానీ అవన్నీ కూడా బాధ్యతగా చేసుకోండి. మీకు ఎక్కడైనా పొరపాటు ఉంటే ఎంపీఓ ఎంఆర్ ఉన్నారు, మండల పరిషత్ అధికారి, మండల అధికారి, ప్రజాపతి మేమున్నాం. చిన్న పొరపాటును కూడా చెప్పండి. మనం ఈ నియోజకవర్గాన్ని మంచి పేరు తెచ్చుకోవాలా, ఈ మండలాన్ని మంచి పేరు తెచ్చుకోవాలా, మన ప్రజలకి తల్లిదండ్రులు మంచి పేరు కావాలా. చదువుకొని వివిధ రంగాల్లో మీరు ఇంటర్మీడియట్ అవుతానే డిగ్రీ అవుతానే వివిధ కోణాలు ఏంటి మిమ్మల్ని తీసుకోవాలి. చేయించుకునే రోజు తేవాలంటే నేర్పించిన విద్య, మీరు చూపిన ప్రేమ, మీరు పెంచిన అనురాగం, ఆప్యాయత ప్రజలపై ఉండాలని, విద్యార్థులపై ఉండాలి. పిల్లలు బాగా చదువుకుని ఇలాగా మేము ఆ రోజులు కాల్స్ వస్తాయి, కలర్స్ వస్తాయి. మా ఎంపీ గారు ఏం ప్రశ్నించింది కానీ అది ఇంకో మాకు కాకి రోజు కలిసి వస్తాయి. ఈరోజు ఎంత కళామైపోయిన బిడ్డలు హై స్కూల్ పైన ఎక్కడ పోయినా